ఈ దినము ఇక్కడ నుంచోకుండా ఉండాలని, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు నేను వివరించకుండా ఉండాలని శత్రువైన అపవాది నా జన్మంలోనే వాడు ప్లాన్ చేస్తూ వచ్చాడు. వాడు ప్రణాళిక కలిగి ఉంటూ వచ్చాడు. ఏంటి అంటే, నేను పుట్టినప్పుడు మా మమ్మీ ఒళ్ళో వేయకుండా నర్సు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక మగపిల్లోని తీసుకొచ్చి మా అమ్మ దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు మా మమ్మీ ఎంతో ఏడ్చిందంట. నాకు ఆడపిల్ల పుట్టింది, ఆమెకి చాలా పెద్ద కళ్ళు ఉన్నాయి, నేను చూశాను ఆ బాధల్లోనే, ఆ కష్టంలోనని. కాబట్టి కళ్ళ విషయంలో నేను ఎంతో ఏడ్చేదాన్ని. ఆ కళ్ళే ఆ నిజదేవుడిని చూసే భాగ్యము అనుగ్రహించింది. అలా ఈ దినం ఇక్కడ తీసుకొస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, నాకు 3వ మాసం అంటే చిన్న పిల్లని పసిగుడ్డుగా ఉన్నప్పుడు పక్షవాతంలాగా బాలింతలు తినకూడని చేపలు ఉంటాయి. మా మమ్మీకి తొలి కాబట్టి ఆవిడకి తెలియక తినడం ద్వారా కాళ్ళు, చెయ్యి, మూతి వంకర ఇవి ఇంకా బ్రతకదు అని చెప్పారు. కానీ ఆయన ఏర్పాట్లో నేనున్నాను కాబట్టి ఆయన జీవాన్ని నాకు పోసి ఈ దినం ఇలా మీ ముందు నన్ను నుంచోబెడుతూ వచ్చారు. ఇలా నేను పెరుగుతూ వచ్చాను. నాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ప్రస్తుతం తమ్ముడు ప్రభు ఎద్దుకెళ్ళారు. మేము ముగ్గురం ఉన్నాం అనమాట. అలా మేము పెరుగుతూ ఉంటుండగా నాకు చిన్నప్పుడు 3వ క్లాస్లో ఉన్నప్పుడు మేడం గారు నాకు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆవిడ క్రైస్తవ మేడము. అయితే టీచర్ ఏం చెప్పింది, 5 రొట్టెలు 2 చేపలు కథ చెప్పారు. నేల నుండి నరుడిని మానవుని చేసి, మట్టితో మానవుని చేసి జీవవాయువు ఊదారని చెప్పారు. ఆ మాట నా హృదయంలో ఆ బాల్యంలోనే, నాకు ఇంచుమించు 8 సంవత్సరాలు ఉండొచ్చు, 8, 9 ఉండొచ్చు. మా నాన్నగారికి చెప్పాను. ఏమనంటే, మనం ఏంటి మట్టి బొమ్మలు అమ్ముతున్నాం. మా నాన్నగారు ఒక తోపుడు బండి మీద వినాయకుడి బొమ్మలు అమ్ముతూ ఉండేవాళ్ళం. మార్కెట్లో వినాయకుడి పండగ కానీ ఏదైనా వస్తే అన్నీ పూజ సామాన్లు అన్నీ అమ్మేవాళ్ళం. నేను మా నాన్నకి పెద్దదాన్ని కాబట్టి ఆయనకి నేను ఎంతో సహకారిగా ఉంటూ వచ్చేదాన్ని. అయితే దేవుళ్ళని తయారు చేసి దేవుళ్ళని అమ్మేవాళ్ళం అనమాట. అప్పుడు మేడం గారు చెప్పినప్పుడు నాకు ఏమైందంటే, దేవుడు మనల్ని చేశాడా, మనమేంటి దేవుళ్ళని చేస్తున్నామని ఆ బాల్యంలోనే నాకు ఒక సందేహము, ప్రశ్న అనేది వస్తూ వచ్చింది. మా నాన్నగారికి చెప్పినప్పుడు ఏమనలేదు, కానీ తెల్లారే ఆ మేడం గారిని మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆమెని డిస్మిస్ చేస్తూ వచ్చారు. అలా మా నాన్నగారు, మా బంధువులు కూడా క్రీస్తుకు విరోధులు అనమాట. ఎంతో క్రీస్తుకు శత్రువులుగా ఉంటూ వచ్చేవారు. మాకు బాల్యం నుండి కులపిచ్చి, మతపిచ్చి, ఇంట్లో రాజకీయాలు, ఇలా అసూయ, స్వార్థం, ఈ లోహ సంబంధమైన అన్ని వాటి మధ్యలో నేను పెరుగుతూ వచ్చా. కానీ అలాంటి వాటిలో ఉన్నప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి నాకు బాల్యం నుండే చాలా శ్రద్ధ ఉండేది. కాబట్టి నాకు ఒక విషయం నాకు తెలిసింది, నరకం ఉంది అనేది నాకు చిన్నప్పుడే అర్థమైంది. ఆ నరకం నుండి తప్పించబడాలంటే నేనేం చేయాలని నాకున్న 10వ ఏట నుండి ఇంచుమించు 9-10 సంవత్సరాలండి పూజలు చేయడం ప్రారంభించా. ఎలాంటి అంటే, విశాఖపట్నంలో సంతోష్మాత టెంపుల్ అని తోటగురు అనే ప్రాంతంలో పైన ఉంటుంది, కొండపైన ఆ టెంపుల్ ఉంటుంది. వేకునే లేచి 4 గంటలకే మేము ఆ మెట్లన్నీ కడగడం, అదంతా ముగ్గులు వేయడం, పైకి వెళ్ళేటప్పటికి 10 అయ్యేది. ఆ 10ంటికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని అలా వచ్చినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు నేను ఏ హృదయంతో వెళ్ళానో, ఏ వేదనతో వెళ్ళానో, ఏ కన్నీటితో వెళ్ళానో, ఏ సందిగ్ధంతో వెళ్ళానో అవన్నీ ఎవ్వరూ చెప్పలా. మరలా దిగి వచ్చినప్పుడు అవన్నీ నా వెంట పెట్టుకుని వచ్చిన. అలా నేను 16 వారాలు అలా పూజలు చేయడం, కొన్నిసార్లు మోకాళ్ళ మీద వెళ్ళి నా శరీరాన్ని ఆయాసపరుచుకుంటే ఆ దేవుడు నాకు కనబడతాడేమో అని నేను ఆశపడడం, సింహాచలం దేవస్థానానికి వెళ్ళి మోకాళ్ళ మీద వెళ్ళడం, అట్లా నేను ఎంతో భక్తి వైరాగ్యం చేశాను. దేనికి అంటే, నన్ను మోక్షానికి తీసుకెళ్ళే నాథుడు ఎవరు, అలా నేను ఎన్నో పూజలు, పుణ్యాలు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, ఈ మోకాళ్ళ మీద వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం ద్వారా నేను నరకం నుండి తప్పింపబడతానేమో అని ఆరాటపడి, మరి ఎంతో ఆతురతో, ఆసక్తితో మరి నేను అలా భక్తి వైరాగ్యం చేశాను. అయినప్పటికీ కూడా నా హృదయంలో ఎక్కడ నెమ్మది, సంతోషము, సమాధానము, ఆనందము నా హృదయంలో రాలేదు. అయితే ఒకరోజు మా స్నేహితురాలు వాళ్ళ నాన్నగారు బ్రాహ్మణుల వారు. అయితే వాళ్ళని నేను అడుగుతూ వచ్చాను, మీరు వేదాలు వర్ణిస్తున్నారు, అది నేను కూడా వర్ణిస్తాను, అది నేను కూడా చెప్తాను, అవి ఆ యొక్క శ్లోకాలు
నేను అప్పుడు నా హృదయంలో నెమ్మది ఉంటుందేమో అని నేను ఎంతో ఆశపడి అడుగుతూ వచ్చాను. వాళ్ళు చెప్పారు, బ్రాహ్మణ్స్ మాత్రమే వల్లించాలి, మీరు వల్లించకూడదు అన్నారు. అప్పుడు నేను అంటూ వచ్చాను, అంటే ప్రభు నామను బట్టి చెప్తున్నా, మేము ఓసీ కదా, ఓసీకి సంబంధించిన వాళ్ళం కదా, మేమెందుకు మా నాన్నగారు చెప్పారు, పాపులు అంటే పాపం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, తక్కువ జాతి కలిగిన వారు పాపులు అని మాకు చెప్తూ వచ్చారు. మేము ఓసీకి సంబంధించిన మేమెందుకు వల్లించకూడదంటే, లేదు బ్రాహ్మణులు మాత్రమే వల్లించాలి అని. అలా నా హృదయంలో ప్రశ్న ఉండిపోతూ వచ్చింది. ఏంటంటే ఈ కులం ఏంటి, ఈ మతం ఏంటి, ఆ పంతులు గారు ఏం చెప్తున్నారు, ఆ గర్భగుడిలోకి వెళ్ళి నేను కూడా అవి వల్లించాలి, అప్పుడైనా నాకు నెమ్మది సంతోషం ఉంటుందా అని నేను ఎంతో ఆశపడ్డాను. అయినప్పటికీ కూడా నా హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. మేము ఒక ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి సంబంధించిన పువ్వులు, కాయలు అవన్నీ వాటి కోసమే నా డబ్బులన్నీ దాచుకుంటూ వచ్చాను. అయినా నా హృదయంలో నెమ్మది లేకుండా పోయింది. ఒకవైపు చూస్తే ఎప్పుడైతే బాల్యంలో మా మేడం గారిని మా నాన్నగారు మరి పనిష్మెంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారో, ఆ తర్వాత దేవుని యొక్క ఉగ్రత మా కుటుంబం మీద వచ్చింది. అయితే ఆ ఉగ్రత ఎలా ఉంది అంటే, మా నాన్నగారికి స్టమక్ పెయిన్ రావడం, కడుపులో నొప్పి రావడం ద్వారా ఆయన కొన్ని నెలలు మంచం మీదే ఉంటూ వచ్చారు. అలా మంచం మీద ఉన్నారు కాబట్టి అమ్మ బయటికి వెళ్ళదు, ఇలా 4 గోళ్ల మధ్యలోనే అగ్గిపెట్టి కూడా షాపుకి పంపించలేదు. మా అమ్మని అట్లా పెంచుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎట్లా 4 పిల్లలు ఉన్నాం, అలా అని ఆకలితోనే ఇట్లా ఇంట్లోనే ఉండాలి, కానీ మనకేం లేదని బయటికి వెళ్ళకూడదు అనే ఒక ఫిలాసఫీ మా అమ్మని మా నాన్నగారు అలా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మాకు 2 చిన్న చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళకి 10-9 సంవత్సరాలు. అయితే వాళ్ళిద్దరికి ఇడ్లీలు ఇచ్చి రోడ్డు మీదకి పంపించిన తర్వాత వాళ్ళ అమ్మి వచ్చిన ఆ డబ్బులు, వాళ్ళు మళ్ళీ 9ంటికి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఆ డబ్బులతో మేము ఆ రోజుకి కావాల్సిన బియ్యము, రేపుడికి కావాల్సిన పప్పు రుబ్బులు అవన్నీ తెచ్చుకున్నాం. అలా మా జీవనం కొనసాగుతూ వచ్చేది. కొన్నిసార్లు ఇంటికి వచ్చిన తర్వాత మా స్కూల్లో నుండి ఆకలి వేసేది. 12-13 సంవత్సరం పిల్లలం కాబట్టి ఆకలితో ఉంటాం కదా, యంగ్స్టర్స్ అదే టీనేజ్లో ఉన్నాం కాబట్టి ఆకలి ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లోకి వెళ్ళి అన్నీ ఇట్లా కడిగి బోర్లు ఇచ్చి ఉండే, అక్కడ ఏం లేవు, ఇంట్లో ఏం ఉండేవి కాదు. ఆకలి చాలా ఏడుపు వచ్చేది. ఆ గుడిలోకి వెళ్ళి అంటే పూజ గదిలోకి వెళ్ళి బాగా ఏమన్నా పటికి బెల్లం ఉంటుందా, లేకపోతే ఏదైనా అరటి పండ్లు ఉంటే అవైనా తిందాం అనుకున్నా, అయినా అవి కూడా ఉండేవి కాదు. అయితే అక్కడే బియ్యం పిండిలో నీళ్లు పోసుకుని, లేకపోతే పచ్చిమిరపకాయ తిని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్న దినాలు కూడా మాకుంటూ వచ్చాయి. అలా దొంగతనంగా మా అమ్మ ఎవరి దగ్గరైనా నూకలు అవి తీసుకొచ్చి వండితే నేను తింటే నా వెనకతలు ఇంకా 3 ఉన్నారని మా అమ్మ నాన్న వాళ్ళతో పాటు నేను కూడా ఏం తినేదాన్ని కాదు. వాళ్ళు 3కి దాచి ఉంచేదాన్ని. ఇలా ఒకవైపు ఆకలి బాధ, ఆకలి కోసం నేను దేవుణ్ణి నేను వెదకలేదు, దేవుణ్ణి నేను కోసం ఆసక్తి ఆకలి కోసం నేను అడగలేదు. బట్టలు అందరూ కొత్త బట్టలు వేసుకుంటే ఆ వయసులో వేసుకోవాలని అనిపించేది కాదు. నాకు కారణం ఏంటంటే, నేను మోక్షం వెళ్ళాలి, నిత్యత్వం వెళ్ళాలి, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, నా మనసంతా అటువైపే ఉండేది, కానీ ఈ భూ సంబంధమైన వాటి వైపు నాకు ఏముండేది కాదు. అలా 10వ తరగతి అయిపోయింది. 17 సంవత్సరాలు. నాకు వయసు పెద్దది, చదువు తక్కువ అనమాట. మా చెల్లెళ్ళు మా తమ్ముడిని చూసుకుంటూ కొంత లేటుగా నాకు ఆలస్యంగా వేశారు. అట్లా 17వ ఏట నా 10th క్లాస్ ముగించిన తర్వాత నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగిన, నేను చదువుకుంటాను నాన్న అని. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, రెక్కాడితే డొక్కాడే పరిస్థితులు మనం, ఇప్పుడు నేను మిమ్మల్ని చదివించే సామర్థ్యత స్తోమత నాకు లేదు, ఆడపిల్లలు కూడా అలా చదువుకోకూడదు అని 2001లో మా నాన్నగారు చెప్తూ వచ్చారు. అలా చెప్పడం కారణం ద్వారా నేనేమనుకున్నానంటే, దేవుడు అనేవాడు ఉంటే కనుక ఆడపిల్లగా పుట్టిన వాళ్ళకి 3 ఏదో ఒకటి ఉండాలి అని నేను నాకు తెలిసి తెలియని వయసులో ఏంటంటే, ఆడపిల్లకి డబ్బైనా ఉండాలి, చదువైనా ఉండాలి, అందమైనా ఉండాలి అని అనుకునేదాన్ని. ఎందుకంటే అందం, ముక్కు ముఖం బాగుంటే, అంటే ఆడపిల్ల పెళ్లి చేయాలని అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళే వచ్చి మంచి సంబంధం వచ్చి చేసుకుంటారు. నాకు అందం లేదు, అందరూ నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నారని ఒకలాంటి వెటకారంగా ఉండేది. పోనీ డబ్బు ఉందా, ఒక పూట తింటే 2-3 పూటలు తినే పరిస్థితి
అంటే ఆహారం కూడా లేని పరిస్థితి. పోనీ చదువుకుందామా, వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పుడు కూడా పిల్లలను ట్యూషన్ చెప్పైనా బ్రతికించుకోవచ్చు. మరి చదువుకుంటే మంచి, నేను పెద్దదాన్ని కాబట్టి ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకుని నా ఇంటిని, నా తండ్రికి బాగాలేదు కదా, అలా మా నాన్నగారు బాగోకపోయినా ఏం చేసేవాడంటే విపరీతమైన తాగుడికి బానిస అయిపోయాడు. ఆ తర్వాత సిగరెట్లకి బానిస అయిపోయాడు. ఆ తర్వాత ఒక 50 రూపాయలు ఉండి బియ్యం తెచ్చుకుందాం అనుకుంటే ఆ 50 రూపాయలకి నేను ఇంకొక 100 రూపాయలు తెస్తానని చెప్పి ప్యాకెట్లో పెట్టేసేవాడు. అమ్మ ఆ దేవాలయం గుడిలోకి వెళ్ళి ఎంతో ఏడ్చేది, పిల్లలు ఆకలితో ఉన్నారు, ఈయన ఒక మూర్ఖుడుగా తయారైపోయాడు. ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు, ఆయన కోసం మీరు ప్రార్థన చేయండి. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే చదివించిన అనేసారు, చదువు ఉంటే బాగుంటుంది. అప్పుడు నేనేమన్నానంటే దేవుళ్ళతో చెప్పాననమాట, ఇక దేవుళ్ళు కూడా లేరు, ఈ పేదరికంలో పుట్టడమే ఒక శాపగ్రస్తమైన జీవితం అని చెప్పి నేను ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే ఉన్నాను, మానేశానమాట. అలా మానేసిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని యొక్క సంకల్పంలో నేను ఉన్నాను కావచ్చు. మా మమ్మీ డాడీ తిట్టారు, వెళ్ళి పూజలు చేయంటే సరేలని చేశా. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఎలా ఉందంటే మా నాన్నగారికి ఎవరో చెప్పారు, ఏఎంజీ హాస్టల్ అని ఒక క్రైస్తవులు ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. వాళ్ళ అనాథ పిల్లలకి, దిక్కు లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వారికి, అంగవైకల్యం అంటే చేతులు కాళ్ళు ఇట్లా అవయవాలు లేని వాళ్ళకి ఒక హాస్టల్ ఉందన్నమాట. వాళ్ళని ఇలాంటి వారిని ఆ హాస్టల్ చేరదీసి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పి ప్రపంచంలో ఒక చక్కటి మిషనరీస్ని తయారు చేసి విద్యావంతులను చేసి వాళ్ళు పెడుతున్నారన్నమాట. ఆ యొక్క ఏఎంజీ అనే యొక్క ఆ సంస్థ అన్నమాట ఉంది. రండి, ఈ సంవత్సరమే ఇంటర్మీడియట్ ఆడపిల్లల్ని కొత్తగా పెట్టారు ఆడపిల్లల కోసం. అంటే మా నాన్నగారు ఒప్పుకోకపోయినప్పుడు కూడా దేవుని యొక్క మహాకృప, అనాథ సంకల్పంలో జగత్ పునాది వేయబడకముందే ఆయన ఏర్పాట్లో నేనున్నాను కాబట్టి సువార్త నాకు అందడానికి కావచ్చు. అక్కడికి మా నాన్నగారు ఒప్పుకోకపోయినా మా నాన్నగారు ఇలా కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మేము అడుగుతూ వచ్చాం, నాన్న మేము చదువుకుంటాం, వాళ్ళు అన్నం పెడతారంట, బట్టలు ఇస్తారంట, చదువు కూడా చెప్తారంట, ఏదో 1500 మాత్రమే ఫీజు 2 సంవత్సరాలకి, ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా, వెళ్తాము అని అంటే మరి ఆడపిల్ల ఏడుస్తే తండ్రి కరిగిపోతాడు కాబట్టి మా నాన్నగారు మనసు కరిగి సరే మిమ్మల్ని జాయిన్ చేస్తాను హాస్టల్లో 2 గంటలు మా ఇంటి దగ్గర నుండి ఆ కాలేజీ. అయితే క్రైస్తవులు బ్రాహ్మణ్స్ కూడా మార్చేస్తారు, వాళ్ళ దగ్గర ఏవో మాయలు మంత్రాలు ఉంటాయి, మీరు మాత్రం అక్కడ మీరు వెళ్ళొద్దు, ఒకవేళ నమ్మొద్దు, మారద్దు అని చెప్పారు. ఒకవేళ మారితే గనుక గుమ్మం మీద తలకాయ పెట్టి గొడ్డలతో మిమ్మల్ని నరికేస్తా, నాకు కావాల్సింది పరువు, ప్రతిష్ట, కులము, నా గౌరవం, ఇవే నా మర్యాద, నాకు ఇవే కావాలి, వాళ్ళని నమ్ముకోకూడదు అని చెప్పినప్పుడు నేను మా నాన్నగారికి భరోసా ఇచ్చా. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వాటేసుకుని, ఈ 3 దేవతల్ని సేవిస్తున్నాను కదా, నేను ఎంత భక్తురాలను కదా, నేను మోకాళ్ళ మీద వెళ్తున్నాను కదా, ఇంత పూజలు చేస్తే వాళ్ళెవరో నేనెందుకు నమ్ముతాను నాన్న, నేనేం నమ్మను అంటే మా నాన్నగారు నమ్మి మమ్మల్ని జాయిన్ చేస్తూ వచ్చారు. అలా అక్కడికి వెళ్ళిన వెంటనే ఏం జరిగిందంటే మరి హాస్టల్కి అక్కడ సాయంత్రం 6 గంటలకి ఏం జరుగుతుంది, కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఎవరెవరు చిన్న పిల్లలు కాడండి యవ్వనస్తులు, మా ఏజ్ 17-16 ఏళ్ళ వరకు పిల్లలందరూ కూడా కొన్ని 100 మంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది. వాళ్ళంతా క్రమశిక్షణలో కూర్చున్నారు, వాళ్ళు ఎంత చక్కగా పాట పాడుతున్నారు, వాళ్ళు ఎంత చక్కగా వాక్యం వింటూ వస్తున్నారు. వాళ్ళ భక్తి, వాళ్ళ వైరాగ్యం చూస్తుంటే నాకెంతో ఆసక్తి అనిపించింది, ఇంత క్రమశిక్షణగా ఉన్నారని. అయితే అక్కడ ఒక పాట పాడుతూ వచ్చారు, ఏమనంటే 61వ కీర్తన, మన బైబిల్లో ఉన్న 61వ కీర్తన. దేవా నా మొర ఆలకింపవా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రాణము తల్లడిల్లగా బుదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము,
ఇదంతా 61వ కీర్తన ఇంకా ఉంటుంది పాట. అయితే ఎవరు ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కాడంట. అయ్యో, ఆ కొండ ఎక్కినప్పుడు దేవుడు కనబడ్డా? ఎవరు అని ఆ చిన్న పిల్లల్ని నేను అడుగుతూ వచ్చాను. అలా అడుగుతూ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నేను ఎవరు రాశారంటే దావీదు రాశాడు అన్నారు. దావీదు రాశాడు, ఎక్కడుంటాడు? మా నాన్నగారికి ఉత్తరం రాసి మరి మేము వెళ్తాము అక్కడికి. ఎక్కడుంటాడు? యెరూషలేములో ఉంటాడు అని. వాళ్ళకేం తెలీదు, నాకు తెలీదు. అది బైబిల్లో పాట అని కూడా నాకు తెలీదు. మరి నేను కూడా కొండలు ఎక్కుతున్నాను కదా, నేను కూడా ఎన్నో పూజలు చేస్తున్నాను కదా, ఆ కొండలు ఎక్కినప్పుడు నాకైతే దేవుడు కనబడలేదే, ఏడా కాని రాలేదు కదా. ఆయనకి ఆ రాసిన రైటర్ ఎవరు? ఆయనకి ఏమైనా ప్రత్యక్షమయ్యాడా? ఆయనకి ఏమైనా దర్శనం వచ్చిందా అని నేను ఎంతో ఆశతో ఉన్నాను. తర్వాత తెలిసింది అది బైబిల్లో అని, అది ఎప్పుడో గతంలో జరిగిందని. అయితే అలా దినాలు గడుస్తున్న కొద్దీ వాక్యం వింటా వస్తుండగా మా నాన్నగారి యొక్క స్వరము నాకు వినిపిస్తా, ఇక్కడేమో దేవుడు మాటలు వినిపిస్తూ వస్తున్నాయి, ఇక్కడ మా నాన్నగారి మాటలు ఈ ఎడం చెవి నుండి వినిపిస్తూ ఉన్నాయి. మీరు కానీ ప్రభువుని నమ్ముకుంటే గొడ్డలతో నరికి చంపేస్తాను. అయ్యి బాబాయ్, నిజమే, ఇక్కడ ఏదో జరుగుతుంది. నేను మా నాన్నగారికి ఎప్పుడైనా మంచి పేరు తేవాలి, మంచి మార్కులు తేవాలి, మా నాన్నగారు కాళ్ళు రేగరేసుకోవాలి, ఆడపిల్లలను కన్నందుకు ఇంత నేను ఏదో తప్పు చేస్తున్నాను, అమ్మో ఈ దేవుడు నాకు వద్దు అని చెప్పి 6 మాసాలు అక్కడ కూర్చున్నాను. కానీ ఏమాత్రం కూడా వాక్యం వినకుండా చెవులు దూది పెట్టుకుని ఇట్లా చెవులు మూసుకుని ఎన్నడూ కూడా నేను పాటలు కానీ వాక్యం కానీ ఏమీ వినేదానిక. దేవుని యొక్క ప్రేమ నన్ను ఎంతో తొందర చేస్తుంది. దేవుని యొక్క కృప నన్ను ఎంతో మరి ఆయన ప్రేమ ఔన్నత్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని తెలియపరిచినప్పుడు కూడా నేను చాలా నిరాకరిస్తూ వచ్చాను. అంతేకాదు దినాలు గడుస్తున్న కొద్దీ వినాయకుడు పండగ వచ్చింది. అప్పుడు మా అమ్మగారికి ఉత్తరం రాసి, అంటే నేను ఎంత దేవునికి శత్రువుగా ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, అయినా నన్ను దేవుడు ప్రేమించాడనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. అయితే మా అమ్మ ఏం చేశారంటే, ఒక విగ్రహము తేవడము, పూజకు సంబంధించినవి అన్నీ తీసుకొస్తే నేను హాస్టల్లో పూజ చేసి క్రైస్తవులందరికీ బొట్టు పెట్టి అందరికీ ఇచ్చాను. వీళ్ళందరూ నేను మార్చాలి అని నేను అనుకుంటూ వచ్చాను క్రైస్తవుల్ని. అయినా దేవుడు తన ఎడల ఎంత దీర్ఘశాంతం కలిగినాడు, నా విషయంలో ఓర్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్కి, ఎండి గారికి అన్నీ తెలిసిపోయి చాలా పనిష్మెంట్ ఇచ్చారు. కానీ దేవుని యొక్క కృప ఏం చేసిందంటే, మేము చేసిన పని, ఎందుకంటే క్రైస్తవ హాస్టల్లో కాలేజీలో పూజలు చేయకూడదు, దిక్కు లేని వాళ్ళమని, అన్నం లేదని, డబ్బు లేదని మమ్మల్ని అనాథులు అని చదివిస్తున్నారు. అయినప్పుడు కూడా శత్రువు నాలో నివసిస్తున్నాడు కాబట్టి మంచి చెడు ఆలోచించే జ్ఞానం నాకు లేదు. అయితే ఆ మేడం గారు ఏం చేసింది, మా మమ్మీ డాడీని పిలిచారు, చాలా తిట్టారు. అయితే పెన్ పెట్టుకుని టీసీ ఇవ్వడానికి సంతకం పెట్టబోతున్నారు మా చెల్లికి నాకు. కానీ దేవుని యొక్క కృప ఆ మేడం గారికి అంత కఠినమైన హృదయమైన మెత్తన చేసి 2-3 తిట్లు తిట్టి పంపించారే కానీ టీసీ ఇవ్వలేదు. ఆ కాలేజీలోనే మమ్మల్ని ఉంచుకున్నారు. అది దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. అయినా నాలో మూర్ఖత్వం అనేది ఇంకా పోలేదనమాట. మరొకసారి ఏం చేసామంటే, స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి మరి చాలామంది టీచర్స్ ఇలా కూర్చుంటూ ఉంటారు. నాకు ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. మేమందరము కలిసి వెళ్తే, మేము తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, మాకు అంతగా వచ్చేది కాదు. అప్పుడు సార్స్, మేడమ్స్, బాటనీ మేడం అందరూ ఉన్నారు. వాళ్ళు అడుగుతారు, ఏంటి నీకేమైనా అర్థం కావట్లేదా అంటే, అవును నాకు అర్థం కావట్లేదు. ఏ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు? స్టాఫ్ రూమ్లో అందరూ ఉన్నారు కదా అన్నారు. నాకు అర్థమైంది. నేను చెప్పాను ఏంటంటే, నాకు దేవుడి గురించి అర్థం కావట్లేదు, మీరు ఎందుకు మత మార్పుడు చేస్తున్నారు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నారని చాలా ఎదురు చెప్పామన్నమాట. నేను, నాతో కొంతమంది మా చెల్లి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ నాకు స్వార్థ వాళ్ళు చెప్తూ వచ్చారు. ఏమనంటే, మనము పాపులము అని చెప్పారు. లేదు మేము పాపులము కాదు అని చెప్పాం. మేము ఎవరైనా మగపిల్లలు వెళ్తే తలదించుకుని చున్నీ వేసుకుని వస్తాం, మేము పాపులం కాదన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏ దేవుళ్ళనైతే నేను సేవించానో, ఏ దేవతలనైతే నేను ఆధారపడ్డానో, ఆ దేవతలు ఉన్న వేదాలు నాకు తెలియపరుస్తూ వచ్చారు. ఏమనంటే, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం, తదరక్తం పరమాత్మ పుణ్యదాన బలయాగం అని వాళ్ళు చెప్పినప్పుడు, అది నీకు తెలుసా అంటే, ఒకటి చెబుతున్నారు వాళ్ళు, నేను మిగతావని నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మేము గుడిలోనే ఉంటాం కాబట్టి, మేము బ్రాహ్మణ్స్ కాకపోయినా విని పిల్లలకు వచ్చేస్తాయి కాబట్టి అవి వచ్చినాయి. మాకు వచ్చు అన్న. దాని అర్థం తెలుసా అంటే, అర్థం నాకు బ్రాహ్మణుడు చెప్పలేదు. చిన్నప్పటి నుండి నాకు ఒక అభిలాష,
ఆకాంక్ష ఉండేది, అవి నేర్చుకోవాలని, దాని గురించి తెలుసుకోవాలని. నాకెవరూ చెప్పలేదన్నప్పుడు అక్కడ నాకు సువార్త చెప్పారు. సర్వ పాప పరిహారం, సర్వ మానవాళికి పరిహారం పోవాలంటే ఒక రక్తం, నీతిమంతుడికి రక్తం చిందింపబడాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా నరావతారిగా వచ్చారు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే ఆ బ్రహ్మదేవుడు నీకు కొందనాలు. ఓం శ్రీ కన్యసుతాయ నమః ఆ బ్రహ్మదేవుడైన సృష్టికర్తమైన విశ్వనీయుడైన మానవులను రక్షించడానికి కామ క్రోధ మద మత్సరము లేని మరి కన్యక గర్భంలో పుట్టాలి అని వేదాలు చెప్తున్నాయి. ఆయన యేసు ప్రభు ఒక్కడే అని చెప్పినప్పుడు పంచేంద్రియాలు చేస్తున్న మానవాళి యొక్క పాపముని ఆయన పంచగాయాలు పొందాడు. ఆయన మరణించాడు, ఆయన మృత్యుంచాడే లేచాడు. ఆయన రక్తం తిరుగుతుంది, ప్రతి మానవుడు పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని అక్కడ నాకు సువార్తను చెప్పినప్పుడు కొంత నేను ఎదిరించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ నన్ను కొంత సైలెంట్ చేసింది. అట్లా కొంత అయ్యింది. ఒక 2-3 గంటలు అక్కడ ఉన్న తర్వాత అయినా నా హృదయం మెత్తనం చేయబడలేదు. రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు సెప్టెంబర్ 22, 2002 రాత్రి 10 గంటలకి నేను మోకాళ్ళు వేసి అంటే పడుకుంటే నిద్ర రావట్లేదు. అసలు దేవుడెవరని అలా నా మనసులో తొందరపడుతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే మోకాళ్ళు వేసి అడుగుతూ వచ్చాను, ఏమని, నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎవరు భూమి మీదకు పంపించారు, నన్ను నిత్య జీవానికి మోక్షానికి తీసుకెళ్ళేది ఎవరు అని నేను అడగడం ప్రారంభించాను. అది ప్రార్థన అని కూడా నాకు తెలీదు. మోకాళ్ళు వేసి అడిగిన, అల్లానా లేకపోతే ఎవరు అని చెప్పి అడిగినప్పుడు మరి అట్లా 10 గంటలకి మోకాళ్ళు వేస్తే 11 వరకు అట్లా నాకు ఒక సందిగ్ధంలో ఉన్నాను. ఏంటి నా ప్రశ్నకి జవాబు అని అడుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అక్షరాలతో నాకు అక్కడ అలా కళ్ళు మూసుకుని ఉంటున్నప్పుడే నాకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక స్వరము అక్షరాలతో కనబడినప్పుడు నా హృదయంలో ఎంతో నెమ్మది. అడుగుతున్నా, నేను ఎవరిని పూజించాలి, నన్ను మోక్షానికి ఎవరు తీసుకెళ్తారు, ఇన్ని భక్తి వైరాగ్యం చేస్తున్నా, మోకాళ్ళ మీద వెళ్తున్నా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, తీర్థయాత్రలు చేస్తున్నా, మరి ఏంటి అని అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఏం చేశాడంటే అక్కడ దేవుని యొక్క స్వరం నాకు వినిపించి అక్కడ నాకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు ఆ స్వరం నా హృదయంలో ఎంతో నెమ్మది, ఎంత సంతోషం వచ్చిందో. ఆ తర్వాత నేను మోకాళ్ళు వేసిన, అయితే నువ్వు నా జన్మకర్మ పాపని, మరి నా పాపాన్ని విమోచకుడు నీవేనా అని నా హృదయంలో నేను అప్పుడు నుండి నాకు తెలియకుండానే నా పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. నా పాపాలు పోవడానికి గుండు చేయించుకోవాలని, బట్టలు మార్చుకోవాలని, మోకాళ్ళతో మెట్లెక్కాలని నేను ఎంతో ప్రయత్నాలు చేశాను. కానీ కేవలము క్రీస్తునందు విశ్వసించడం ద్వారానే నాకు రక్షణ దొరుకుతుందని అప్పుడు స్వార్థ చెప్పినప్పుడు నేను అలా మోకాళ్ళు వేసినప్పుడు ఆ స్వరం ఎప్పుడైతే విన్నానో నా యొక్క పాపాలన్నీ నాకు తెలియకుండా గుర్తొస్తున్నాయి. నా బాల్య పాపాలు, నేను దొంగతనం చేయడము, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ వెంటనే నేను అవన్నీ ఒప్పుకున్న వెంటనే 12 అయింది. నాకు తెలియకుండానే దుఃఖం ఆగట్లేదు. అయ్యా, ఎన్ని సినిమాలు చూశాను, ఎన్ని సీరియల్ చూశాను, ఎన్ని షూటింగ్స్కి వెళ్ళాను, ఎంత వ్యతిరేకంగా ఉన్నాను ఇవన్నిట్లో. ఎందుకంటే మరణం మనల్ని మర్యాద చేయదు. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. కాబట్టి నేను యవ్వనస్తురాలు అయినప్పుడు కూడా నేను చనిపోతా. నేను మోక్షం వెళ్ళాలంటే ఇప్పుడే క్రీస్తులో నా పాపాలు కడుగుతున్నానని చెప్పి నేను అక్కడ నా పాప నిశ్చిత కలిగి నేను ఆ రోజు రక్షణ పొందుకున్నా. ఆ రోజు నా హృదయం ఎంత ఆనందంగా ఉందో. ఆ దినం నా హృదయంలో సంతోషం తాండవాడుతుంది. నేను ఇంచుమించు 7-8 సంవత్సరాలు నా అన్వేషణలో ఎక్కడ కూడా నా ఆనందాన్ని నేను పొందుకోలేదు. ఆ దినంలో నేను రక్షణ పొందిన నా పాపాలు ఆయన రక్తంలో కడిగిపడిన తర్వాత నేను ఎంతో సంతోషించాను. అలా నా రక్షణ దినమైంది. నా హృదయంలో సంతోషము, నా హృదయంలో పాపాలు పోయినాయి. నాకు ఎప్పుడు కూడా ఒక డిప్రెషన్ ఉండేది. మేము పేదోళ్ళము, మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో, మాకు అన్నం లేదు అనే. కానీ ప్రభువు నా హృదయాన్ని ఎప్పుడైతే దర్శించాడో నాలో ధైర్యాన్ని, నాలో విశ్వాసాన్ని, నాలో ఆనందాన్ని నాలో పుట్టిస్తూ వచ్చారనమాట. అలా ఉండడం కారణం చేత మా మమ్మీ డాడీ వాళ్ళు కొంత తిట్టినా మరి రహస్య క్రైస్తవురాలుగా బాత్రూంలో ఉండి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అయితే అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొట్టారు, తిట్టారు. అయితే రహస్య క్రైస్తవురాలుగా నేను ఉన్నాను. అయితే దేవుడిని నేను అడుగుతూ వచ్చాను. కాలేజ్ అయిపోయింది, ఇంటికి వస్తున్నప్పుడు నేను 3 వరాలు కోరుకున్నాను. ఏంటి ఆ 3 వరాలంటే మరి నాకు యేసు ప్రభు నమ్ముకున్న అబ్బాయినే మరి కావాలి. ఎందుకంటే జీవితంలో మరి యేసు ప్రభునందు విశ్వసిస్తే మా ఇద్దరం కూడా మిమ్మల్ని సేవిస్తాము. ఒకటి. రెండోది ఏంటంటే రూపాయి కట్నం లేకుండా
మరి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. ధర్మశాస్త్రం నిర్గమకాండ 20లో ఉంది కదా, మరి నిన్ను ప్రేమించేవాడైతేనే నన్ను ప్రేమిస్తాడు అని. మూడోది, నా నా తల్లిదండ్రులే చెయ్యాలి. ఇది అసాధ్యం, వాళ్ళే అసలు ఊరుకోవట్లేదు. కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడివి, చనిపోయిన లాజరుని లేపిన దేవుడు, ఇంత మహనీయుడివి, గొప్ప దేవుడివి, ఇంత వాత్సల్యం కలిగిన దేవుడు, నా ఎడల నువ్వు ఎందుకు కార్యాలు చేయలేవు? చేయగల సమర్థుడు ప్రభా అని అక్కడ మోకరించి వారు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు నేను తీర్మానం చేసుకుని నేను ఇంటికి వచ్చాను. ఎంత గొప్ప దేవుడు! ఎందుకు? ఆయన శక్తి సామర్థ్యతను నేను గుర్తెరిగాను, ఆయన చెయ్యగలడు అని. శత్రువు అంటుంది, సైతాను ఏమంటుందంటే, మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారని అన్న అవిశ్వాసం నూరు పోస్తుంది. కానీ నాలో వాక్యం అక్కడే మరి కొన్ని అధ్యాయాలు కంఠస్థం పెట్టడం, ఎందుకంటే ఇంట్లో బైబిల్ ఉండదుగా. మా ఫ్రెండ్కి బైబిల్ ఇచ్చేసాను, మరి అక్కడే కీర్తనలో గ్రంథం కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కొన్ని కంఠస్థం పెడతా వచ్చాను. అవే నా మరి ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూంలో ఉండి నేను, లేకపోతే ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఆ యొక్క వచనాలు గుర్తు తెచ్చుకొని అదే నేను ఆ రోజు నా బైబిల్ స్టడీ లాగా నేను ఉండాను. అదే నా బైబిల్ ధ్యానం క్వైట్ టైం చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా నా జీవితము అలా రహస్య క్రైస్తవులుగా ఉండి నా జీవితానికి మరి ఇన్ని 3 వారాలు 3 కోరికలు కోరుకుంటూ వచ్చాను. అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే, మరి మంచిర్యాల ప్రాంతంలో మా పెదనాన్నగారు ఉంటారు, బ్రదర్ని చూశారు. పెళ్ళి చేసుకుంటానని సరేలని నన్ను మేమందరూ ఒక 20-30 మంది వైజాగ్ నుండి వచ్చామట. వచ్చినాక బ్రదర్ నన్ను చూసినాక చేసుకోనని చెప్పారనమాట. ఎందుకు చేసుకోనన్నారంటే, ఏదో మీరు చూస్తానన్నారు కానీ నేను ఇట్లా చేసుకుంటానని కాదు, నేను యేసుప్రభు నమ్ముకున్న అమ్మాయినే చేసుకుంటాను, ఏ కులమైనా పర్వాలేదు, నా తండ్రి నా అన్నదమ్ములు నమ్ముకోలేదు, నేనేం కట్నం తీసుకోను, నేను యేసుప్రభు నమ్ముకున్న అమ్మాయినే చేసుకుంటానండి, మీరేమనుకోవద్దు అని ఆయన ముక్కుసూటిగా చెప్పేశారు. మా వాళ్ళకి తెలియదు ఈయనకి లోపల దైవకార్యం జరిగిందని. మామూలుగా వీళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చౌదరీస్ హిందూస్ అనుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఈయన ప్రభు కొరకు ఈయన నిలబడుతూ వచ్చారో, ఈయన చేసుకొని అంటే మా వాళ్ళు అంత గొడవలుగా, అయ్యో ఈయన దేవుడు నమ్ముకున్నాడు, అమెరికా దేవుడు నమ్ముకున్నాడు, అవసరం లేదని వాళ్ళు గలిబిలు అవుతూ వాళ్ళకు అంత కలవరం ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం వైజాగ్, ఆ అబ్బాయికి ఏమి ఇచ్చేది లేదు అని చెప్పి ఇంకా మేము మా బంధువులు తీర్మానించుకున్నారు. ఇక వెళ్ళిపోవడమే. ఇంకా నైట్ 12 గంటలకి ట్రైన్, 10 అయింది, ఇంక వెళ్ళిపోతాం. కానీ మా నాన్నగారు అయితే ఏ నోటితో తిట్టారో, ఏ చేతులతో అయితే కొట్టారో, ఎంత కలవరాలు పుట్టించాడో. 3 సార్లు మా మమ్మీ బైబిల్ని నిరాకరించింది. ఇంట్లోకి వస్తే పసుపు నీళ్ళు కొట్టి వాళ్ళకి ఇచ్చేటట్టు చేసింది. అయితే దేవుని కృప ఏం చేసిందంటే, మరి మా నాన్నగారిని దర్శించింది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మహత్తి గల మాట మా నాన్నగారిని సంధించి ఏం చెప్పారంటే, వద్దు మనం వెళ్ళొద్దు, మరి మన అమ్మాయి కూడా యేసుప్రభు అంటే ఇష్టము, ఆమె హాస్టల్లో చదివిన తర్వాత మార్పును చూశాను ఆ అమ్మాయిలోని, అయితే ఆ అబ్బాయి కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు, అయితే ఇదేదో దైవ కార్యం జరిగినట్టుంది, ఇది దేవుడు లీల కావచ్చు, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి మా నాన్నగారు నిలబడ్డారు. మా నాన్నగారే కొట్టారు, మా నాన్నగారే తిట్టారు, మా నాన్నగారే దేవుడు వద్దన్నారు. కానీ ఆఖరి క్షణంలో దేవుడు ఆయన్ని సంధించాడు. ఆయన 7వ వాడు, ఆయనకి పైన అన్నయ్యలు ఉన్నారు, బావలు ఉన్నారు, ఇంకా అక్కలు ఉన్నారు, చాలామంది పెద్ద కుటుంబం. ఈయన చిన్నవాడు అయినప్పటికీ కూడా మా నాన్నగారు నిలబడినప్పుడు ఏం చేశారంటే, మనం ఎవరు వెళ్ళొద్దు, మన వైజాగ్ వెళ్ళొద్దు, అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నన్ను పిలిచారు రూమ్లో నుండి. ఏంటి నీకు యేసుప్రభు అంటే ఇష్టమా అన్నారు. నేను అట్లా కింద కూర్చున్నాను. అంతకుముందు పిలిచేటప్పుడు బాత్రూంలోకి వెళ్ళాను, మోకాళ్ళు వేసిన, ప్రభా యేసుప్రభు నమ్ముకున్నావా అంటే తలకాయ లేపేస్తారు. యేసుప్రభు నమ్ముకోలేదని వీళ్ళందరికీ భయపడి నేను చెప్తే ఆయన నిత్యజీవం ఇవ్వరు, అందరి ముందు ఒప్పుకోవాలని చెప్తున్నా. నేనేం చేయాలి? నా క్రైస్తవ నీలాగా ఒక స్నేహితురాలు ఉంది, ఆమె నాకు ఒక ఏంటది వాగ్దానం తీసుకొచ్చింది. ఏంటంటే, భయపడకు, బాధించేవారు నీకు దూరంగా ఉన్నారని. ఇదేంటే పేపర్ ముక్క తెచ్చావంటే తప్పు అట్లా అనకూడదు, ఇది వాగ్దానం. ఆ వాగ్దానం నేను ఆ రోజు ప్రార్థన చేసుకుని బాత్రూంలో వచ్చి ఇలా కూర్చున్నాను. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా అంటున్నారు. ఇంకొకరు ఏంటి చర్చి కూడా వెళ్ళిపోయి ఉంటుంది అంటే, నేనేం చెప్పకముందే వాళ్ళే ప్రశ్నలు, వాళ్ళే ఆన్సర్లు, అందరూ అట్లా లైన్గా కూర్చుంటూ వచ్చారు. అలా అడుగుతూ ఉన్న సందర్భంలో నేను నా తల ప్రభుకి ఇచ్చిన, ఇలా చెప్పినా భయమే, ఇలా చెప్పినా భయమే, ప్రభువా నీవే నా దిక్కని ప్రార్థన చేసి వచ్చాను, దేవుని యొక్క హస్తం నన్ను తాకిందిగా ఎట్లా అన్నాను. వాళ్ళు
ఏమనలేదు. అంటే వితిన్ సెకండ్ ప్రభు కొరకు నేను నిలబడినప్పుడు దేవుడు కృపే నన్ను నిలబెట్టింది. వాళ్ళు ఏమనకుండా లోపలికి వెళ్ళిపో అని తిట్టారు, అంటే గట్టి గసిరారు. వెళ్ళిపోయాను. మా మేనత్త వచ్చింది, ముద్దు పెట్టుకుని నీకంటే యేసు ప్రభు ఇష్టమా అన్నారు. అవును అన్నాను. నీ పెళ్ళి నేను చేస్తానన్న. ఆమె పీఠాధిపతుల దగ్గర తిరుపతి దేవస్థానంలో ఆమె పూజ చేస్తారనమాట. అక్కడ ఉంటారు, పరిచర్య చేస్తారు. ఆమె ఇప్పుడు ప్రభువు నమ్ముకుని పరిచర్య చేస్తుంది. అప్పుడు నమ్ముకోలేదు. అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి కూడా దేవుణ్ణి నమ్ముకుంది అని మా వాళ్ళందరూ ఇతనితో అన్నప్పుడు సరే అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 50,000 రూపాయలు కట్నం ఇస్తానని మా వాళ్ళందరూ అన్నారు. ఎందుకంటే నలుగురు 2,000 1000 ఇస్తే అలా కొంత వేసుకుని పెళ్లి చేయొచ్చని వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇతను అన్నారు, 50 పైసలు కూడా నాకు వద్దు, నాకు దేవుడు ఒక మెకానిక్ పని ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, నాకు దేవుడు శక్తి సామర్థ్యత ఇచ్చాడు, నాకు రూపాయి కూడా వద్దాను. అయ్యో తర్వాత నువ్వు మళ్ళీ అడుగుతావు కట్నం తేలేదని అని అన్నారు. అయ్యా నేను అలా అననండి అన్నారు. అలా రూపాయి కట్నం తీసుకెళ్ళదు. ఏ కులమైనా పర్వాలేదు, నా తల్లిదండ్రులే చేయాలనుకున్నా దేవుని కొరకు నిలబడ్డ ఆయన శక్తి సామర్థ్యతను గుర్తు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇంత చీకట, ఇంత ఎడారి లాంటి అరణ్యం లాంటి ఉక్కిరిబిక్కిరి లైఫ్లో కూడా దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క శక్తిని నమ్ముకున్నాను. దేవుడు అద్భుతంగా నా వివాహాన్ని జరిగిస్తూ వచ్చారనమాట. అలా జరిగిన తర్వాత ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి మా అత్తగారు వస్తాం కదా, ఇంటికి పెళ్ళైనాక వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా ఆయన బీరువా దగ్గర తీసుకెళ్ళాడు. నా ఆస్తిని చూపిస్తా నీకు అన్నాడు. ఆస్తి నాకు 100 రూపాయల నోటు తప్ప మిగతా నోటు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. కడుపు నిండుగా అన్నం కూడా తినలేదు. ఎందుకంటే నా బంధువులు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, విస్తారమైన పని చేయించుకునేవాళ్ళు, ఎంతో ఆకలి ఉండేది. దొంగతనంగా కూడా నేను అన్నం తినేదాన్ని. ఆస్తి, బట్టలు నాకు ఇవేమంత తెలిసేది కాదు. ఆస్తి చూపిస్తా అంటున్నాడు, ఏంటో అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళినప్పుడు ఆయన బీరువాల నుండి హెబ్రోను పాటల బుక్, బైబిల్ నా చేతిలో పెట్టాడు. ఇదే నా ఆస్తి, ఇదే నా అమ్మ అని చెప్పారు. వెంటనే బైబిల్ తీసుకుని, అప్పటికి 3 మాసాలు అయిపోయింది నేను బైబిల్ చదవక. అయితే వెంటనే ఇట్లా ఓపెన్ చేస్తే బ్రదర్ ఇక్కడ ఒక స్టిక్కర్ పెట్టుకుని ఉన్నారు. ఏమంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు అని. వెంటనే నేను ఇట్లా మూసి, వెంటనే నేను మోకాళ్ళేసి ఆనంద బాష్పాలతో దేవుణ్ణి స్తుతించి కీర్తిస్తూ వచ్చాను. ఎంత గొప్ప దేవుడు కదా! ఆయన కొరకు నిలబడితే మనం ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తులు సఫలపరుస్తానన్న మాట అది నా ఎడల నెరవేరుతూ వచ్చింది. ఒక కడు పేదరాల్ని, ఒక్క పూట అన్నం లేని నా జీవితానికి సంవత్సరానికి సరిపడే రైసు, అన్నీ కూడా సమృద్ధిని నాకు ఇస్తూ వచ్చాడు. 100 రూపాయలు ఫీజు కట్టలేని నా జీవితానికి అక్కడ మేడం వాళ్ళు బయట నిలబెట్టేవాళ్ళు. 100 రూపాయలు గవర్నమెంట్ స్కూల్, ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్. అయితే అప్పుడు కట్టలేను, కానీ ఒకేసారి 1,00,000 రూపాయల ఫీజు నా పిల్లలు కట్టేటట్టు దేవుడు చేశాడు. అంటే ఇది దేవుడు కార్యాలు చెప్తున్నా. అలాంటి నా బ్రతుకుని ఏ బంధువులైతే నన్ను తిట్టారో, ఏ బంధువులైతే నన్ను కొడుతూ వచ్చారో వాళ్ళే మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేయించుకుంటూ వస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది మారు మనసు పొందుతూ వచ్చారు. అలా నాకు 2 పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు. అలా దేవుడు మందిరానికి హెబ్రోన్ సహవాసం, ఫస్ట్ నుండి హెబ్రోన్ సహవాసానికే బ్రదర్తో పాటు వెళ్ళాం. అక్కడ ఇంకా ఆత్మీయంగా బలపడుతూ అక్కడే ఇద్దరం ఒకేసారి బాప్తిజం తీసుకుని దేవుని మందిరంలో పరిచర్యలో ముందుకు కొనసాగుతూ వచ్చినాం. అలా కొనసాగుతూ ఉన్న సందర్భంలో మా తమ్ముడు నాతో పాటు కూడా వచ్చాడనమాట. నాకు ఎప్పుడైతే పెళ్ళైందో మా తమ్ముడిని కూడా నాతో ఇచ్చి పంపించారు. ఎందుకు, అమ్మ నాన్న ఎక్కడో వైజాగ్లో ఉంటారు, ఒక్కదే ఉంటుంది, ఈ ఓసీ కాబట్టి ఎంత చదువుకున్న ఉద్యోగాలు ఉండవని వాళ్ళ బావగారితో పాటు మెకానిక్ పని నేర్చుకుంటారని చెప్పి నా తమ్ముడిని ఇచ్చి నాకు పంపించారు. అలా 10 సంవత్సరాల్లో మరి బ్రదరు నన్ను మరి మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ ఎంతో ఒక పెద్ద కొడుకులాగా, అంటే దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు అన్ని దేవుడు సాయం చేస్తాడు. ఒక పెద్ద కొడుకులాగే అందరూ పెళ్ళిళ్ళు చేయడం. అలా నన్ను కూడా మరి బ్రదరు చదువుకోలేదని చెప్పారు. చదువుకోలేనప్పుడు ఎప్పుడో కొన్ని అక్షరాలు వచ్చాయి, కొంచెం నేర్పించినప్పుడు ఆయన కూడా బైబిల్ చదవడం, ఆయన కూడా దేవుడు మందిరంలో. అయితే నేను ఏం చేసేదంటే శుక్రవారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అక్కని అడిగేదాన్ని, సేవకురాలు అక్కనే, ఇక్కడ నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే నాకు కొంత బాధగా ఉంది అని. ఏంటి అంటే ప్రార్థన చేసుకునే దాన్ని, అయ్యా మా ఆయన చదువుకోలేదని అంటున్నారు, దేవుని యొక్క పరిచర్యకి చదువుతో
సంబంధం లేదు. ఇక్కడే నిలబడి నీ ప్రేమను గురించి చెప్పాలని అక్కడ పులిపీఠం దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. నిజంగా అద్భుతంగా ఆయన అక్షరాలు నేర్చుకుని దేవుని పరిచర్య చేస్తా, అంకుల్ వాళ్ళందరూ అభిషేకం చేసి పరిచర్యకి పంపిస్తూ వచ్చారు. ఆ తర్వాత మా తమ్ముడు రక్షణ లేదని 10 సంవత్సరాలు ఏడ్చినప్పుడు ఇక్కడ పులిపీఠం దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశా. అలా మరి మా తమ్ముడు కూడా 10 ఏళ్ళ తర్వాత రక్షణ పొందుతూ వచ్చాడు. ఏ రోజు కూడా నేను ఎంఏ బిఎడి నన్ను బ్రదర్ చదివించారు. ఇంటర్ తర్వాత నేను నా పెళ్ళి అయిపోయినప్పటికి కూడా ఈ డిగ్రీ ఎంఏ బిఎడి దగ్గరుండి చదివిస్తూ వచ్చారు బ్రదర్, నన్ను అర్థం చేసుకుంటూ వచ్చారు. అయితే ఏ రోజు కూడా నేను స్కూల్లో టీచర్గా వెళ్ళినా లేకపోతే ఎంత పనున్నా దేవుడి యొక్క సన్నిధిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టాల. చైన్ ప్రేయర్కి కానీ, సంఘ ప్రార్థన కానీ, సిస్టర్ మీటింగ్ కానీ, బైబిల్ స్టడీ కానీ, ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, ఇంకా సాటర్డే ఏం జరిగేదంటే పల్లెల పరిచర్యలోకి వెళ్ళి, అంటే ఆరాధన కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 ఇచ్చేవారు. అట్లాగా మరి నేను దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుడు వాక్యాన్ని అంతగా నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నేను అంతగా ఆసక్తితో నేను ప్రేమించాను, వాక్యాన్ని నేను దాచుకున్నాను. అయితే 10 సంవత్సరాల తర్వాత ఒక విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి, అంటే కొన్ని పరీక్షలు, అంటే నన్ను దేవుడు పరిశోధించడం ప్రారంభించి వస్తాడు. ఏంటంటే నేను కొంచెం బలపడిన తర్వాత, కొంత స్థిరపడిన తర్వాత ఇల్లు, వాకిళ్ళు, భూములు అన్నీ కొనుక్కున్నాం. చాలా భౌతికంగా బాగానే ఉన్నాం, బంగారం అంతా కొనుక్కున్నాం. కొంత నా హృదయంలో బయటికి చాలామంది హిందూస్ని నేను తీసుకెళ్ళిపోయేదాన్ని మందిరానికి. చాలామంది వచ్చారు. అట్లా 10 ఫ్యామిలీస్ మా ఏరియాలోనే ఉండి, ఇప్పుడు కొంతమంది లేరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది వేరే వెళ్ళిపోయారు, కానీ 10 ఫ్యామిలీస్ స్థిరపడ్డారు. అయితే అంత బాగానే ఉంది, కానీ తెలియని విగ్రహం అనేది నాలో ఉంది. అది ఎప్పుడు బయటపడ్డదంటే మా తమ్ముడంటే నా ప్రాణం, మా తమ్ముడంటే నా శ్వాస, నా తమ్ముడంటే నా ఊపిరి, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానన్న సంగతి మా తమ్ముడు చనిపోయిన తర్వాత తెలిసింది. కట్టుకున్న భర్తను కూడా నేను నిర్లక్ష్యం చేశాను. కట్టుకున్న భర్తను ఎలా ప్రేమించాలో కూడా నేను నా కన్న పిల్లలను కూడా నేను అంతగా చూడలేదు. అంటే నా తమ్ముడు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. నా తమ్ముడికి దాచిపెట్టి, అంటే ఇంకేం చెప్పాలో మీరే అర్థం చేసుకున్నా, అంతగా నా తమ్ముడిని నేను ప్రేమిస్తూ వచ్చాను. దేవుని యొక్క మహిమని ఎవరికి ఇవ్వకూడదు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. మేము ఇల్లు కట్టుకున్నాం. మా తమ్ముడిని నేను ప్రేమించాను, పెళ్లి చేశాను, ఈ చేతులతోనే పెళ్లి చేశాను, ఈ చేతులతోనే పెంచాను. వాడికి 12 ఏళ్ళు. ఆ తర్వాత వాడు పెళ్ళిడు వచ్చినప్పుడు మేమే దగ్గరుండి పెళ్లి చేస్తూ వచ్చాం. ఇదే చేతుల్లో, అంటే మా ఇంట్లోనే స్లాబ్ వేస్తూ ఉంటే కరెంటు తీగ 11 kV తగిలి గుంజుకుని కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. మాకొక్కడే తమ్ముడు. వాళ్ళు ధనవంతులు, వాళ్ళ పాప ఒక్కదే కూతురు. ఆమెకి చదువుకోకపోయినా మా తమ్ముడు మంచివాడని చెప్పి వాళ్ళు ఇష్టపడ్డారు. మా మమ్మీకి ఒక్కడే కొడుకు కదా, మాకు ఒక్కడే తమ్ముడు. ఆ పసిపిల్ల నెల 15 రోజులు పసిగొడ్డు. వెంటనే తమ్ముడు చనిపోయినాక ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. నాకు అర్థం కావట్లా. నాకు అసలు మేము ఇల్లు కట్టుకుని స్థిరంగా ఉండిపోతాం, ఇదే గ్యారేజు, ఇక్కడే స్కూలు, ఇక్కడే ఇల్లు అనుకున్నాం, కానీ దేవుని చిత్తంలో వెళ్ళాలనే సంగతి నాకు తెలియలేదు. అప్పుడు దేవుని ఏర్పాట్లో ప్రతి అడుగు కూడా దేవుడు వాగ్దానం ప్రకారం వెళ్ళాలని నాకు అర్థం కాలేదు. అయితే ఒకటి ఏమిటంటే ఆ తమ్ముడు చనిపోయారు. ప్రేమించిన వాళ్ళే, అంటే ప్రేమ అంటే దండలేసిన వాళ్ళే రాళ్ళు వేయడం ప్రారంభించారు. బంధువులందరూ ఎంత చక్కగా మరి పెద్ద కూతురు అల్లుడు పెళ్ళిళ్ళు చేశారు, నిలబడ్డారని ఏ నోటితో అంటూ వచ్చారో, అయ్యో ఆ పిల్లలు చంపేశారు అని మా బంధువులు అందరూ, ఇక చాలామంది, ఇక అనేకులు అనరాని మాటలు అన్నారు. ఆయన గుండెల్లో, ప్రభువా నువ్వు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలు అనుకున్నా. శ్రమదినం కుంగిపోవద్దు, మరి నువ్వు చేతకాను అడుగుతాను. దేవుడు వాగ్దానాలు నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చాయి. అట్లా తమ్ముడు చనిపోయాడు. అట్లా కొంత ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ బిడ్డకి, మా మరదలకి పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆమె సండే స్కూల్ టీచరు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ పాపకి 10 సంవత్సరాలు వచ్చినాయి. ఆమె భవిష్యత్తు విషయంలో, ఆమె ఉద్యోగం విషయంలో, ఆమె ట్రాన్స్ఫర్ విషయంలో మీరు ప్రార్థన చేయండి. అలాగే అట్లా దేవుడు నన్ను దేవుడి వైపు ఆకర్షించడానికి కొన్ని పరిశోధనలు నాకు అనుమతిస్తూ వచ్చాడనమాట. అప్పుడు అర్థమైంది, తమ్ముడు చనిపోయిన తర్వాత, తమ్ముడు దూరం అయిపోయిన తర్వాత దేవుని యొక్క ఆయన గురించి నాకు ఇంతగా తెలిసినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం అనేది దేవుణ్ణి ప్రేమించే విషయంలో నాకు అర్థం కాలేదు.
ఆ తర్వాత ఇంకా నన్ను పరిశోధించడం ప్రారంభించాడు, ఇంకా పరీక్షించడం ప్రారంభించాడు. ఏంటంటే బ్రదర్కి డెంగ్యూ జ్వరం వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే 3 సార్లు వచ్చింది, మీ ఆయన అరగంటలోనే చనిపోతాడు, ముక్కులో నుండి, చెవుల్లో నుండి, నోట్లో నుండి రక్తం కక్కి చనిపోతాడు, ఇక మీరు తీసుకెళ్ళిపోండి, లివర్ ఆర్గన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, లోపల డ్యామేజ్ అయిపోయినాయి, రక్తం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, లివర్కి అన్నీ ఇంకా చెప్తున్నారు, వైట్ ప్లేట్స్, రెడ్ ఆర్బీసీ అన్నీ ఇంకా తగ్గిపోయినాయి అని చెప్పారు. ఇంక నాకు గుండె ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఒంటరితనంలో, లేకపోతే దేవా ఎంతోమంది ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళు నువ్వు పోషిస్తున్నావు కదా, నా భర్త లేకపోయినా నువ్వు ఉన్నావు కదా, నేనెందుకు ఏడవాలి, డాక్టర్ కాళ్ళ మీద పడి ఎందుకు ఏడవాలి, నేను అసలు ఏడవను అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పాను. సార్ ఇప్పటికీ నేను రెండు గంటలు ప్రయాణం చేసి మీ దగ్గరికి వచ్చాను, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళమంటే నేను ఎక్కడ తీసుకెళ్ళను, ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ ఇవ్వండి, ఒకవేళ బ్రతికితే నా భర్తను నాకు ఇవ్వండి అని ఆయనకి చెప్పి నేను బయటకు వచ్చి ఇంకా ఆయన్ని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా. రేపే మాకు పెళ్లి రోజు అనమాట. అప్పటికి 15 సంవత్సరాలైంది మాకు మ్యారేజ్ అయ్యి. అప్పుడు ప్రభువా నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించును గాక, నీకు శిరస్థానం ఉంచుతున్నా, నా జీవితంలో ఏది జరగాలని మీరు ఇష్టపడ్డారో అది మాత్రమే జరిగించండి. నేనైతే మీ చిత్తాన్ని కాదని ఏడవడం, కలవరపడడం, మనుషుల మీద ఆధారపడడం, పరిస్థితులు చూడడం, లేకపోతే ఈ యొక్క తక్కువ నమ్మకం ఉంటే ఎక్కువ భయం వేస్తుంది. కానీ నాకు నీ మీద తక్కువ నమ్మకం లేదు, ఎక్కువ నమ్మకం ఉంది, బలమైన విశ్వాసం ఉంది. నాకు ఏది కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. నా భర్తనిచ్చిన దేవుడివి, తీసుకున్నా నీ చిత్తమే అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. ఆ టైంలో 1 వీక్ 10 days ఉన్నాం మేము హాస్పిటల్లో. ఆ టైంలో బ్రదర్కి ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది. దేవుడు తనను లేపాడు, దేవుడు తన శక్తి ఇచ్చి జీవం పోసి ఆయనకు ఆరోగ్యం ఇచ్చారు. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర కరపత్రికలు ఉన్నాయి, కొన్ని బైబిల్స్ ఉన్నాయి, అందరికీ సువార్త చెప్పడము, నా సాక్ష్యం చెప్పడము అందరికీ చేస్తా. ఒకవైపు నేను ఇట్లా హాస్పిటల్ బయటికి వెళ్ళట్లా, అదే పెద్ద హాస్పిటల్ అది. అయితే హాస్పిటల్లో నేను సువార్త చెప్తూ వస్తున్నా, నా భర్తను దేవుడు బ్రతికిస్తూ వచ్చు. ఆ టైం నేను ఎక్కడ కూడా నేను వ్యర్థం అంటే ప్రతికూలమైన పరిస్థితిని కూడా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ఒక అవకాశంగా చేసుకున్నా, అది ఒక సువార్త, ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని నేను సువార్తను ప్రకటిస్తూ వచ్చా. అప్పుడు డబ్బులు లేకపోయినా ప్రభు వైపు చూడడం నాకు నేర్పించాడు. అట్లా అంటే దేవుని యొక్క శక్తి, అంటే దేవుడి యొక్క రూపంలో ఒక మార్చడానికి అది ఒక అవకాశమైంది. మరలా దేవుడు నన్ను పరీక్షించడం ప్రారంభించాడు, ఇంకా పరీక్షించడం. ఇంకా ఏంటంటే యాక్సిడెంట్ అయింది బ్రదర్కి. కాళ్ళు ఈ పెద్ద ఎముక కొంచెం 3 ప్లేసెస్లో ఇట్లా క్రాక్ వచ్చిందన్నమాట. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. నా దగ్గర 70,000 రూపాయలు ఉన్నాయి. ఆ 70,000 రూపాయలు 2-3 రోజుల్లో అయిపోయినాయి. 2-3 రోజుల్లో అయిపోతే ఆ 70,000 సరిపోతాయి అనుకున్నా, కానీ అయిపోయినాయి. డాక్టర్ గారు చెప్పారు, నెల 1,15,000 రూపాయలు నువ్వు టేబుల్ మీద పెడితేనే మీ ఆయనకి నేను ఆపరేషన్ చేస్తానన్నారు. నా దగ్గర 5,000, 10,000 అట్లా అవి కూడా లేవు, కొంచెమే ఉన్నాయి. ఏం చెప్తావమ్మా, మీ ఆయన తీసుకెళ్ళిపోతావా అంటున్నారు. అప్పటికి 3 రోజుల పైన అయిపోయింది, అప్పటి వరకు చెప్పలేదు. అప్పుడు నేను ఏడవకుండా బయటకు వచ్చి నేనేం చేయాలో అర్థం కాక 61వ కీర్తన ఇప్పుడు పాడాను కదా, అదే పాట పాడుకుని బయట రిసెప్షన్ దగ్గర కూర్చొని నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు 1,15,000 రూపాయలు ఓన్లీ ఆ ప్లేట్స్ వేయడానికి ఫీజుకే, మిగతావి లేవన్నమాట. తర్వాత ఇంకా ఎక్కువైతే 3 లక్షలు అవుతాయి, ఎవరిని అడగాలి అని నేను అక్కడే కూర్చొని, ప్రభువా నేను ఎవరిని అడగను, ఎందుకు, నీ విశ్వాసం కర్తని యేసు మీ వైపు నేను చూస్తున్నా, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి ఇస్తావో నాకు తెలీదు, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి అక్కడే ఉండి మా మమ్మీకి ఫోన్ చేస్తే, మా చెల్లెళ్ళకి ఫోన్ చేసినా, మా మరదలకు ఫోన్ చేసినా, పోనీ మా దైవ సేవకులకు ఫోన్ చేసినా ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే మంచి పేరుంది, అందరు ఇస్తారు. అడిగితే వచ్చేది కాదు. మా ఆయనకి కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కుంటివాడిగా ఉన్నా పర్వాలేదు, నేను ఎవరిని కూడా రూపాయి అప్పు అడగనని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా. అలా ప్రార్థన చేసుకుని ఉన్న అరగంటకే మరి ఒకరు ఫోన్ చేస్తే వచ్చారన్నమాట. మా చెల్లి భర్త ఫోన్ చేస్తే బాగా ఏడవాలనిపించింది. ఒంటరిగా ఉన్నా, కరోనా టైం అది, ఒక్కదాన్నే ఉన్నా, బ్రదర్ పైన ఉన్నారు, నేను కిందనున్నా, ఏం చేయాలి అర్థం కానప్పుడు ఒక్కసారి ఎవరైనా అంటే, అప్పటికి మా తమ్ముడు చనిపోయాడు, కట్టుకున్న భర్త బెడ్ మీద ఉన్నాడు, నన్ను ఆదరించే వాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు మానవ రీతిగా ఎవరూ లేరు, కానీ దైవమే నన్ను ఆదరిస్తుంది. ఏడవాలనిపించింది, కానీ దేవుడు నాకు ఒక స్వరం వినిపించాడు, మన కన్నీరు కూడా మరుగ్గా ఉండాలి, బయటికి మనం ఎంతో గాంభీర్యంగా
ధైర్యంగా ప్రభు మరి స్తుతించేవారుగా ఉండాలి, కానీ లోపల్లో కూడా ఏడవకూడదు, విశ్వాసం ఉండాలి అని చెప్పినప్పుడు నా కన్నీరు కూడా మరుగ్గా ఉంచుకున్నాను. అయితే మా మరిది చెప్పారు, నీ ఫోన్లోకి డబ్బులు వేసాను. ఎందుకు అంటే, అరగంట అయింది నేను దేవుడి కొరకు నిలబడి, ఆయన నేను అడగలేదు, మా చెల్లెల్ని ఎవరిని అడగల. మరి దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా ఆయనే ఫోన్ చేసి నాకు 50,000 వేశారు. అప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, నేను అనుకున్నా, దేవా భక్తి సింగ్ లాంటి భక్తురాలు కాకపోయినప్పుడు కూడా ఆయన దేవుడే నా దేవుడు, నా భర్తకు ఇప్పుడు డబ్బులు కావాలి, నేనైతే నరుణ్ణి నేను అడగను అని చెప్పి నా బాధ, నా ఇబ్బంది, నా కొరత నేను ఎవరిని అడగనని అక్కడ నిలబడినప్పుడు మా మరిది ఫోన్ చేసి అక్కడ 50,000 వేసినప్పుడు నా హృదయం ఎంత సంతోషం. అక్కడే మోకాళ్ళేసి స్తుతించి అప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు సరే అమ్మా ఆపరేషన్ చేస్తా అన్నారు. అట్లా మా ఆయనకి ఫస్ట్ 50,000 కట్టినాం. ఆ తర్వాత సాయంత్రము వీళ్ళు బంధువులు అవుతారు, వాళ్ళు ఫోన్ చేసి ఏంటి రాజుకి ఇట్లా అయిందండి కదా, ఇదిగో 50,000 తీసుకో అని వాళ్ళు వేయడం ప్రారంభించారు. ఎవరైనా చూడడానికి వచ్చారనుకో 10,000, 5,000, 2,000 అట్లా ఎన్ని వేల రూపాయల డబ్బులు నాకు గిఫ్ట్ వస్తూ వచ్చాయి. నేను ఎవరిని కూడా నేను అడగలేదు. ఎంత గొప్ప దేవుడు కదా. నిజంగా ఆయన కొరకు నిలబడితే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే, నిబ్రంగా ఆయన కొరకు ఎదురు చూస్తే ఎంత అద్భుతం చేస్తుందో నా జీవితంలో దేవుడు మరి చేసి చూపించాడు. అట్లా ఆపరేషన్ అయిపోయింది, ఇంటికి వచ్చినాం. ఎవరు కూడా అంబులెన్స్ అయిన డబ్బులు తీసుకునేవాడు కాదు, వద్దమ్మా అనేవాళ్ళు. మరి ఫ్రూట్స్ కానీ ఏది కావాలన్నా దేవుడు నాకు కావాల్సిన ఆకాశ పక్షులను పోషించినట్లు దేవుడు పోషిస్తూ వచ్చాడు. అలా నా భర్తకు తగ్గింది. తర్వాత ఎవరెవరైతే మాకు ఇచ్చారో అట్లా కొంత వాళ్ళకి ఇవ్వడం ఇచ్చేసాం అనమాట. అట్లా కొంత 8 లక్షల వరకు వచ్చింది. ఎట్లా అంటే మా చెల్లి వాళ్ళైనా ఫీజులు కట్టడం వచ్చి చేసిన వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చామన్నమాట. దేవుడు ఎంత గొప్పవాడో. ఆ తర్వాత ఏమైందంటే నా కొడుకంటే నా ప్రాణం అనమాట. మరలా దేవుడు ఏం చేశాడంటే మరలా పరీక్షించడం ప్రారంభించాడు. మరలా ఏం చేశాడంటే వాడికి ఒకరోజు అది అంటే సెల్ ఫోన్లు బాగా ఆడతారు కదా పిల్లలు, ఆ కోపం మీద శత్రువు వాడిని అటాక్ చేయడానికి వాడికి ఒక స్వరం అనిపించింది, ఇంకా ముందుకెళ్ళి అనిపించిందంట. 5 గంటలకు వెళ్ళినోడు 8 అయినా కనబడట్లేదు, మొత్తం ముగ్గురు వెతుకుతున్నా. అప్పుడు నేను 8వ గంటకి బండి మీద తిరుగుతున్నాను, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాను. 8వ గంటకి నేను ప్రార్థన చేసిన, అయ్యా నా కొడుకు ఒకవేళ ఏదైనా అయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, ఆయన నామమునకే స్తోత్రం కలుగును గాక అని నేను ఎప్పుడైతే ఆ పరిస్థితి చెప్పానో, నేను చెప్పిన టైం నాకు గుర్తుంది. అప్పుడు నా కొడుకు అట్లా ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత గాఢాంధకారం చీకటి అలముతుందంట, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, బక్కగుంటాడు, దాహం వేస్తుంది, సైకిల్ తొక్కేంత శక్తి లేదు, అలా పడిపోయి అప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత నేను ఎక్కడున్నానో అనిపించి, అంటే దుష్టుడు వాడిని అప్పుడే పేపర్లో కూడా వేశారు తెల్లారు, ఆ జైపూర్ ప్రాంతంలో చిరతపులి తిరుగుతుంది అని. అయితే దేవుడు కాపాడాడు. శత్రువు నా కుమారుని ఏదో చేద్దాం అనుకుంది, తల్లి కన్నీటి ప్రార్థన కుమారుని కూడా కాపాడుతుంది. ఆ తర్వాత ఎవరికో కనబడినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇక్కడ మాకు దొరికాడమ్మా రా అంటే ఆ రాత్రి వెళ్ళి మా అబ్బాయిని తీసుకొచ్చు. అంటే ఇదెందుకు చెప్తున్నానంటే, మనం ప్రభు పనిలో ఉన్నప్పుడు మరి శత్రువు కూడా అటాక్ చేస్తూ ఉంటాడు, దేవుడు కూడా కొన్నిసార్లు పరిశోధిస్తూ ఉంటాడు. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా ఉండడానికి కొన్ని నన్ను అనుమతిస్తూ వచ్చాడు. అలా పిల్లల చదువు విషయంలో కూడా దేవుడు అద్భుతంగా సాయం చేస్తూ వచ్చారు. మరి నేను ఈ బ్రదరు బెడ్ మీద ఉన్నప్పుడు అడుగుతూ వచ్చాను, ఏమనంటే ప్రభా నా పిల్లల్ని నేనేం చేయాలి, నేను చదివించుకోవాలి అని. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. 2017లో ఏంటది, నన్ను ప్రేమిస్తున్నావా అంటే దేవుడితో 3-4 రోజులు అదే స్వరం వినిపిస్తుంది. బైబిల్ చదివి మూసేశాను, కానీ స్వరం వినిపిస్తుంది. ఎందుకు ప్రభా మీరు అలా అంటారు, నేను నిన్ను ప్రేమించకండి ఎవరిని ప్రేమిస్తున్నా, తమ్ముడు చనిపోయినా నేనేమైనా ఏడ్చానా, నీకే మహిమ కలుగును కాక. కొంత ఏడ్చినప్పటికి కూడా నువ్వే ధైర్యం ఇచ్చావు. కట్టుకున్న భర్త యాక్సిడెంట్ అయినా లేకపోతే డెంగ్యూ వచ్చి చచ్చిపోతాడని చెప్పినా సరేలే, నీ ఇష్టం లేనిది ఒక వెంట్రుకు కూడా రాలేదు కదా, అయినా నేను నిబ్బరంగానే ఉన్నానే, నేను ఇంకా ఎక్కడ ప్రేమించట్లేదు అని ప్రభువుని అడిగినప్పుడు మరలా నాకు వాదన ఎందుకు ప్రభా, నువ్వు నాకు చెప్పు అన్నప్పుడు దేవుడు మరలా నాకు క్వైట్ టైంలో ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ వచ్చాడు, ఇజ్రాయేలు కన్యక నిన్ను నువ్వు అలంకరించుకున్నట్టే వ్యర్థమే కదా అని.
అప్పటి వరకు ఈ మ్యాచింగ్లు వేసుకోవడం, ఈ లోక సంబంధమైనవి నాకు ఉంటా వచ్చాయి. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి అప్పుడు నేను ఆ బంగారం చేయించుకుని ఎక్కువ రోజులు కూడా కాలేదు. అది ఎంతో ఇష్టంతో 2.5 తులాల పైనే ఉంది అది. అయ్యో దాని మురుపం కూడా పోలేదు కదా అని నేను ఎంతో కానీ దేవుడు ఆ రోజు ఆగస్టు 29వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి దేవుని యొక్క స్వరము వినిపించిందనమాట. ఎట్లా అంటే నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా నీ మనసు మార్చుకొని నేనైతే ఇవి తీయను, ఎక్కడికైనా వెళ్తే ఆయన తిడతారు అని అనుకుని, ఎందుకంటే నా లోపల శరీరం మీద మక్కువతో అట్లా అయితే వేసేసుకున్న బీరువాలని తెచ్చి ఇట్లా ఒక చెవు పెట్టుకుని చైన్ వేసేసుకుని ఇంకొక చెవిలో పెట్టుకున్నా, రింగ్ పెట్టుకుంటున్నా. అక్కడ డోర్ ఉంటుంది మాకు, అక్కడ ఒక స్వరం వినిపించింది. అక్కడి నుండి నాకు వచ్చి దైవశక్తికి నువ్వు లోబడవా అని. ఆ యొక్క స్వరం ఎప్పుడైతే వినబడిందో నా ఫింగర్స్లో ఉన్నవన్నీ కూడా, జాయింట్లు అన్నీ కూడా ఇట్లా కదిలిపోయినట్లు నాకు తెలియకుండానే చెమటలు రావడము, ఆ స్వరము నన్ను తాకినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. వెంటనే నేను అన్నా, ప్రభువా నేను నీకు కావాలా అని అడిగిన. దేవుడు నాకు నిబ్బరం ఇచ్చాడు. వెంటనే ఇవి తీసేసి ఇసిరి పడేసిన. బంగారం లాంటి తమ్ముడినే నేను లేడు కదా, బంగారపు వీధుల్లో నేను ఉంటాను కదా, ఎందుకు ఈ శరీరం నువ్వు మాట్లాడినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఇది కూడా ఆటంకంగా ఉందా ప్రభా? క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రావడానికి, తన పరిశుద్ధతలో పాల్గొనడానికి ఇది నీకు ఆటంకంగా ఉందా? ఇక నువ్వు నన్ను ఏం పరీక్షించినా పర్వాలా, ఇది నాకు వద్దు ప్రభు అని చెప్పి ఆ దినం ప్రభుతో నేను ప్రతిష్ఠించుకునేటప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్న, ఎవ్వరు లేరు. 3 గంటలకు ప్రార్థన చేసుకున్నప్పుడు అయితే దేవుడితో నేను ఒక మాట చెప్పిన, మీరు చెప్పింది నేను చేస్తా, కానీ ఆడవాళ్ళం కదా, కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని భయాలు కొన్ని ఉంటాయి. అవన్నీ నేను ఎవరికి చెప్పుకుంటాను? కొన్నిసార్లు భర్తకు కూడా అర్థం కాదు. ఎవరికి చెప్పుకోను, మీకే చెప్తానని మోకాళ్ళు వేసి మరలా 3 వరాలు కోరుకున్నాను. 3 వరాలు 3 కోరికలు కోరుకున్నా. ఏంటంటే నేను చచ్చిపోయేంత వరకు కూడా నా భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు కాటన్ శారీస్, టీచర్ని కదా, చీరలు కొనుక్కోవడం, మా మమ్మీ వాళ్ళకి 500 1000 రూపాయలు అట్లా వేయడము, ఏదో ఒకటి చేసేదాన్ని. నేను దేవుని పెట్టాను, నేను పరిచారకులు, నేను సువార్థికురాలిని, నేను పెద్ద భక్తురాలని అందరికీ తెలుసు. కానీ లోపల సులువుగా చిక్కులు పట్టి పాపం మీద నాకు విజయం లేదు. ఆ దినము ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం ఈ యొక్క తీసేసానో, ఆ దేవుడు చెప్పినప్పుడు ఆ రోజు మీరు చెప్పింది నేను వింటాను ప్రభా, కానీ పాపాన్ని నేను జయించలేకపోతున్నా. ఇప్పుడు అర్థం ఎలా ఉంటుందో, అర్థం నా ముఖాన్ని ఎట్లా చూపిస్తుందో, నా భర్త యొక్క హృదయము నేను ఒకటే ఉండాలి, మా ఇద్దరు ఒకటే మనసు. నా భర్తకు తెలియకుండా నేను ఏది చేయను. ఒకవేళ ఎమర్జెన్సీలో ఏదైనా ఖర్చు పెట్టినా యథార్థంగా లెక్కలు రాయాలి, యథార్థంగా. అలా నా వల్ల కావట్లేదు. ఇది నీవే నాకు దయచేయి అని చెప్పి ఆ మొదట వరాన్ని కోరుకుంటూ వచ్చా. రెండోదిగా, నా జీవితంలో డబ్బు అనేది ఏలుబడి చేయొద్దు. నా జీవితంలో డబ్బు నా దగ్గరికి రాకుండా చెయ్యి. అసలు అయ్యో పిల్లలు చదివించాలి, డబ్బు లేదే, భర్త మీద కొట్లాడుకోవడం, అసలు డబ్బు ఉందో లేదో నాకు అనవసరం, నువ్వు ఉంటే చాలు, డబ్బు నా దగ్గరికి రాకుండా చెయ్యి అని 2వ వరం కోరుకున్నా. 3వ వరం ఏంటంటే, ఊరంతా చెప్పి నా పిల్లలకి రక్షణ లేకపోతే అది ఎంత భయంకరమైనది. నా పిల్లలు 10th లోపలే మారు మనసు పొందాలి అని నేను ప్రార్థన చేసుకున్నా. అంటే బాబు తప్పి ముందు ఇది జరిగిందనమాట. అట్లా మరి 2016లోని పాప, నేను 16 కాదు 18లో పాప రక్షణ పొందుతుంది. నేను 17లో తీసాను. అట్లా పాప 8వ తరగతిలోనే మరి రక్షణ పొందుతూ వచ్చింది. అబ్బాయి కూడా రక్షణ పొందుతూ వచ్చారు. 10 లోపలే రక్షణ పొందుతూ వచ్చారు. అలా అబ్బాయి 10thలోనే, అమ్మాయి ఇంటర్లో బ్యాప్తిజం తీసుకున్నారు. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి కాబట్టి మీరు కూడా వారి కోసం ప్రార్థన చేయండి. మరి పాప అప్పుడు బీటెక్ ఇంకొక 3 నెలలు అయిపోతుంది. అమ్మాయి GM కంపెనీలో ఆమెకి జాబ్ వచ్చింది. ఆమె చాలా మంచి విశ్వాసి అన్నమాట, చాలా దైవభక్తి కలిగిన అమ్మాయి. ప్రస్తుతం వరకు భవిష్యత్తులో ఇంకా అలాగే ఉండాలని మీరు ప్రార్థన చేయండి. బెంగళూరు వెళ్తుంది ఆమె కోసం. అబ్బాయి కూడా కొంచెం యవనస్తుడు కాబట్టి లోకం వైపు కొంచెం సెల్ ఫోన్లు అట్లా వెళ్ళకుండా వాడు కూడా దేవుని ఆరాధన అనుభవంలోకి రావాలి. బాప్తిజం తీసుకున్నాడు, ఇంకా సంపూర్ణంగా ప్రభువుని ఆధారపడేటట్టు మరి మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మేము కూడా పలు ప్రాంతాలు వెళ్ళి పరిచర్యకి వెళ్తాం. మా ప్రయాణాలు మేము కూడా ప్రభు ఇంకా యథార్థంగా సేవించేటట్టు ప్రార్థన చేయండి. మా చెల్లెళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ దైవ ప్రత్యక్షతలు అంతేం లేరు. ఇంకా వారు పరిపూర్ణంగా ఎదిగినట్లు, వారి పరిస్థితులు కూడా ప్రభు కొరకు నిలబడి వారు కూడా దేవుడి మీద ఆధారపడేటట్లు
ప్రార్థించండి. అన్నవారి కుటుంబంలో ఎవరు ఇంకా రక్షణ పొందలేదు, మా నాన్నగారు కూడా రక్షణ పొందలేదు. మా కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.